ఇక్కడ మా లక్ష్యం ఒకటే, రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తాలి అని. అందుకే నారాయణ అనే మంత్రి యొక్క అసమర్థతను ఎత్తి చూయించినటువంటి ప్రయత్నం చేశా. అది వ్యక్తిగతం కాదు, అది మా బాధ్యత. కాబట్టి అమరావతి రైతులు ఫస్ట్ ప్రయారిటీ, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రయారిటీ పాలనలో అమరావతి రైతులకు ధైర్యం ఇవ్వాలి అన్నది మై ఫస్ట్ డిమాండ్. అమరావతి రైతులు కన్నీళ్లు మళ్ళీ కనపడకూడదు అన్నటువంటిది మై ఫస్ట్ డెస్టినేషన్. అమరావతిలో ఉన్నటువంటి అధికారులు రైతులను భిక్షగాళ్ళుగా చూస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నది మా ప్రతిజ్ఞ. దీని మీద మాట్లాడండి రాంబాబు గారు. అది వదిలేసి మీరు ఏది మాట్లాడినా అది ఒక విధ్వంసానికో లేదా ఒక విద్వేషానికో ఒక అపార్థానికో ఒక కుటిల రాజకీయానికో దయచేసి ఈ సమయంలో వద్దు. మిమ్మల్ని చూసి ఒక్కడైనా పెట్టుబడి పెట్టడానికి 5 సంవత్సరాల్లో వచ్చాడానంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ వెల్కమ్. కూర్చుందాం జనం మధ్య, అమరావతి ప్రాంతంలోనే కూర్చుందాం మిస్టర్ రాంబాబు. మీ వల్ల మంచి జరిగింది. ఒక్కరోజు, ఒక క్షణం, ఒక గంట అమరావతి గురించి మీరు ఒక మంచి మాట మాట్లాడారు, ఒక మంచి పని చేశారు అన్నటువంటిది ఒక్కటుంటే యు ప్రూవ్ ఇట్. పోని 3 రాజధానుల నిర్ణయం అద్భుతంగా వీళ్ళు చేయగలిగారు, ఆ ప్రయత్నం జరిగింది అని నిరూపిస్తే జనం మెచ్చుకుంటారు. 5 సంవత్సరాలు ఏమీ చేయనటువంటి వాళ్ళు అమరావతి నగర నిర్మాణం అద్భుతమైనటువంటి రాజధానిగా మిగలాలని ఒక పార్టీ అనుకుంటే దాంట్లో లోపాలుంటే ఎత్తి చూయించండి. కానీ ఇక్కడ రైతులకు ఉన్నటువంటి హక్కు, రైతులకు రావాల్సినటువంటి న్యాయం, రైతులకు ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోగా రాజకీయం, బూతులు, నీచమైనటువంటి ధోరణి ఇదేంటి? ఎంతకాలం భరించమంటారు రైతుల్ని? ఇది అంబటి రాంబాబు అన్నటువంటి నాయకుడి మీద నేను చేస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శ కాదు. ఈజ్ ఏ పొలిటికల్ లీడర్, ఒక మాజీ మంత్రి, అంతో ఇంతో విచక్షణ కలిగినటువంటి వాడు. కానీ ఆ విచక్షణ అది పనిచేయకుండా దాన్ని తొక్కేసి కావాలని మనము కొత్తది తెచ్చేసుకొని మనం నటించేస్తే, మనం ఏకపాత్రాభినయం చేస్తే ఐ కెన్ అరేంజ్ ఏ బెస్ట్ ఆడిటోరియం ఫర్ యువర్ డ్రామాటిక్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. దానికి మీరు బాగా పనికొస్తారు. మీ మీద మాకేం కోపం లేదు, గౌరవము లేదు. తెచ్చుకోండి గౌరవం. అలాగే 3 రాజధానులని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదే. అది మీ ప్రభుత్వ నిర్ణయం. ఎస్, చంద్రబాబు నాయుడు నిర్ణయం కూడా అమరావతి రాజధాని అన్నది అనేకమైనటువంటి అభిప్రాయాల సేకరణ తర్వాత, పరిశోధన తర్వాత, పరిశీలన తర్వాత, బేసింగ్ ఆన్ సో మెనీ రికమెండేషన్స్ హీ హాజ్ టేకెన్ ద డెసిషన్. యూ సపోర్టెడ్ ఇన్ ద అసెంబ్లీ. దెన్ వాట్? మరి మిమ్మల్ని ఎవరైనా అడిగారా 3 రాజధానులని? మీకు అహంభావం ఉంది కదా అని మీ ఇష్టానుసారం ప్రకటనలు చేశారు. ఎస్, మంచిదే. మాకు తెలియనటువంటిది, మా అమాయకత్వం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయిందేమో, చాలామందికి మేధస్సు సరిపోలేదేమో. అరే 3 రాజధానులు చేయగలిగినటువంటి ఒక సత్తా కలిగినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అని మాత్రమే మీరు భావించినప్పుడు జనాన్ని కనీసం ఆ దశకు కమాన్ రండి. మీరు కట్టినటువంటి భవనం ఒకటి చూయించండి. జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పేసి రాయలసీమను మోసం చేశారు. నేను పెద్దగా మిమ్మల్ని ప్రశ్నించక్కర్లా. సిగ్గుందా, బుద్ధుందా, ఇవన్నీ నేను అడగాల్సిన పని లేదు. ఇవన్నీ మీకు టచ్ అవుతూ ఉంటాయి. బికాజ్ యు ఆర్ ఆల్సో అన్ ఎడ్యుకేటెడ్, బికాజ్ యు ఆర్ ఆల్సో మోస్ట్ మెచ్యూర్డ్. మీకు తెలుసు మీరు మాట్లాడేది అబద్ధమని తెలుసు, అలాగే లాజిక్ కాదని తెలుసు. అలాగే రైతుల మీద కక్ష ఉంటే ఈ ప్రభుత్వానికి మీరు నేను కలిసి ప్రయత్నిద్దాం. ఆ కక్ష ఏంటో చూయిద్దాం. అది నిజమైతే నిలబెడదాం. దాన్ని ప్రయత్నించి అంతో ఇంతో మనం రైతులకు నిలబడదాం. రండి. ఇది కాదు, ఎంతసేపు మైకు దొరుకుతుంది, 10 మందిని పిలిచి మనం ప్రెస్ మీట్ పెడితే ట్రెండింగ్ అయిపోతుంది అన్న భ్రమల్లో ఉంటే మీ ట్రెండింగ్ దేనికి పనికిరాదు. గోతిలో శవం కింద పెట్టడానికి కూడా పనికిరానటువంటి పదార్థం మీ కంటెంట్. సో ఇవాళ భూములు ఇచ్చినటువంటి రైతులకు సమాధానం కావాలి అన్న దాని మీద 100% ఇవాళ ప్రభుత్వం కలిసింది.
గర్వంగా కాదు, బాధ్యతగా చేసినటువంటి ప్రయత్నం. బీఆర్కే న్యూస్ ప్లాట్ఫామ్ మీద మొట్టమొదటిసారిగా గొంతెత్తి అలర్ట్ చేసి ఇవాళ మంత్రిని హెచ్చరించి అభ్యర్థించి అనేకమైనటువంటి విషయాలను ఎనలైజ్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? హూ హ్యాజ్ డన్ ఇట్ అన్నది నాకు ముఖ్యం కాదు. నేనే చేశాను, మా మీడియానే నిలబడింది, మాకు ఈ క్లెయిమ్ అక్కర్లా, ఈ మెడల్స్ తీసుకోవాల్సిన అవసరం అంతకంటే అక్కర్లా. ఎక్స్క్లూజివ్ అని వేసేటటువంటి ఆలోచన అలవాటు లేనే లేదు. ముఖ్యంగా నేను అసలు ఒప్పుకోను. బికాజ్ నేను ఒక్కడనే దేశభక్తుడిని, నేను ఒక్కడనే బాధ్యత కలిగిన వాడిని అన్నటువంటి భ్రమల్లో ఉండను, 100% ఉండను. నాతో పాటు చాలామంది ఉన్నారు అన్నటువంటిది నేను భావిస్తా, గౌరవిస్తా, గుర్తిస్తా. ఎప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఆలోచిస్తా. సో మై డియర్ రాంబాబు అండ్ అదర్ ఆల్ వైసీపీ పార్టీస్ ఆర్ ఎనీబడి, కొంతమంది మేధావుల్లాగా మాట్లాడుతున్నారు కండవాలు వేసుకొని కూర్చొని, కొంతమంది విశ్లేషకుల రూపంలో వస్తున్నారు విశృంఖలత్వాన్ని పెంచడానికి. ఇది కాదు కావాల్సింది. అమరావతి రైతుల యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని మీద మాట్లాడదాం. అమరావతి రైతులకు సంబంధించినటువంటి న్యాయం గురించి మాట్లాడదాం. అసలు రాజధాని ఎందుకు అని మాట్లాడితే నోటికి మాత్రం ప్లాస్టర్ వేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. భూములు ఎందుకు ఇచ్చారు? ఏదో ఒక మున్సిపాలిటీ కింద మారుస్తారు అని ఇచ్చారా? లేదే. అసెంబ్లీలో చర్చ ఎందుకు చేశారు? అద్భుతమైనటువంటి నగర నిర్మాణం జరుగుతుంది, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఒక పునాది పడుతుంది, ఇక్కడ మనకి ఈ భూములు ఇచ్చే పరిస్థితి ఎవరున్నారు ముందు కంటే ఆ రైతులు ముందుకొస్తే ఎందుకు వచ్చారు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు వచ్చారు? అద్భుత నగర నిర్మాణం జరగాలని. ఎవడేడ్చాడు? మాకేం కర్మ ఇదంతా అని మాట్లాడేవాళ్ళు జస్ట్ మీరు క్విట్ అయిపోండి, రాజకీయాల్లో క్విట్ అయిపోండి. ఆ ప్రాంత రైతుల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదని గుర్తించండి. ఇలానే మాకెందుకు రాజధాని అని అంటే నీకొద్దు మహాశయ, నీకొద్దు. నీకు ఒక పెద్ద రూమ్ ఉంటే చాలు, అందులో కొన్ని వసతులు ఉంటే చాలు, అందులో కొన్ని సేవలు ఉంటే చాలు, దాట్స్ ఇట్. అదే నిజమైతే, అదే నిజమని నేను భావించట్లా, ఏదో కొంత ఉండొచ్చు. మీకు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మీకు చాలా ఇష్టం. మీ హావభావాలు కావచ్చు, మీ డ్యాన్సులు కావచ్చు, అలాగే మీ వ్యాఖ్యలు కావచ్చు, మీ అలవాట్లు కావచ్చు, ఫైన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, లెట్ యూ ఎంజాయ్, బట్ డోంట్ కామెంట్ ఆన్ అమరావతి. అమరావతి రైతులకు సంబంధించి నగర నిర్మాణం జరుగుతున్న ప్రామాణికమైనటువంటి విషయం అసెంబ్లీలో మీకు సంబంధించినటువంటి నాయకుడు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి చర్చలలో వచ్చినటువంటి సారాంశం, తుది నిర్ణయం 33,000 ఎకరాలు కావాలి మనకి అంటే ఎస్ కావాలి అన్నారు. రైతులు నిలబడ్డారు. నేను అడుగుతున్నది ఆ నగర నిర్మాణం గురించి మాత్రమే. అది వద్దు అనంటే మాత్రం ఇలాంటి వాళ్ళు, వద్దు అనేవాళ్ళు రాజకీయాల్లో వద్దు, ప్రెస్ మీట్లు పెట్టొద్దు. అమరావతి నగర నిర్మాణం జరగవలసిందే, అది ప్రపంచం గర్వించదగినటువంటిదిగా నిలబడవలసిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అడ్డం వచ్చే వాళ్ళని తొక్కుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఆలోచన చేయాల్సిన పరిస్థితే లేదు. తొక్కుకుంటానే వెళతారు ప్రజలు, గమనించండి. పదే పదే అమరావతి కూడా ఒక సమస్య అవుతోంది. ఎందుకని సమస్యగా మారుస్తున్నారు కాబట్టి.